కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనములో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీవు పరమందు ఉండి భూలోకములో మమ్మల్ని అందరినీ కల్లారా చూస్తున్నందుకు నీకు వందనాలు. నీకే స్తుతి స్తోత్రం. ఈ సమయంలో ప్రభువ, భూమి మీద ఎవరైతే మా ప్రభువ కష్టాలలో, శోధనలో, బాధల్లో, అప్పుల్లో, అవమానాల్లో నాయనా, విధవరాలు, దిక్కులేని బిడ్డలు మా స్వామి, మా ప్రభు అనారోగ్యములతో బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. మరి విశేషంగా ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా మా తండ్రి, కంట తడిచేత విధవరాలు, దిక్కులేని బిడ్డల కొరకు మరొకసారి నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.